హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ నామినేషన్స్లో కళ్యాణ్ ఒక పాయింట్ అడుగుతాడు ఇమాన్యుయల్ని. వెల్కమ్ ఏమని అడుగుతాడంటే, మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఏమున్నాయో చెప్పండి, మేము నామినేట్ చేసిన వాళ్ళని తీసేసి మీరు మమ్మల్ని నామినేట్ చేయడానికి మా పాయింట్స్ కంటే మీ పాయింట్స్ స్ట్రాంగ్గా అని అడుగుతాడు. దానికి ఇమాన్యుయల్ ఆన్సర్ చేయలేకుండా తందిని పందిని నందిని చేస్తాను అంటారు కదా, ఆ సామెతలాగా అటు తలా తోక లేకుండా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక్కసారి కూడా డిజర్వింగ్ ఆన్సర్ అయితే ఇవ్వడు. తను ఈ బిగ్ బాస్కి వచ్చిన ఫస్ట్ డే నుంచి ఆ కామనర్స్ అందరినీ నామినేషన్లో ఉంచాలని తన టార్గెట్. ప్రతి వీక్ అదే చేస్తూ వచ్చాడు. లాస్ట్ వీక్ ఆ ప్లాన్లో భాగంగానే భరణి గారు అందరినీ నామినేట్ చేయాలన్న ఉద్దేశంతో తనకి బాగా ఎగ్నెస్ట్గా ఉన్న హరీష్ అండ్ మనీష్ ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి డీమన్ అండ్ ప్రియాని నామినేట్ చేస్తాడనమాట. సో వీళ్ళు ఫస్ట్ నుంచి కామనర్స్ అందరూ ఉంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ. సో సెలబ్రిటీస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఈ సెలబ్రిటీస్ సేవ్ అవుతారు అన్న కాన్సెప్ట్తో నామినేషన్స్ చేయడం అనేది వెరీ వెరీ అన్ఫేర్ అనమాట. ఆ షో ఫార్మాట్కి కూడా అది అన్ఫేర్. బికాస్ ఇన్ని సీజన్స్లో ఎవడు ఇలాంటి ఫాల్తూ రీజన్తో చేయలేదు. అందరూ కూడా ఆ ఇంటికి డిజర్వింగ్గా కాదా, నాకు కాంపిటీటరా కాదా, లేదా వీళ్ళు గేమ్ బాగా ఆడట్లేదా, ఇలాంటి ఒక రీజన్స్ చూసి గేమ్కి అన్ఫిట్ అయిన వాళ్ళని నామినేట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు బాగా ఆడేవాళ్ళు కూడా వెళ్ళిపోవాలి బికాజ్ మేం సేవ్ అవ్వాలి అనే ఒక స్టూపిడ్ రీజన్ అనేది ఏదైతే ఉందో అది ఈ సెలబ్రిటీస్ ఇస్తున్నారు తప్పితే ఇప్పుడు వరకు ఉన్న సీజన్స్లో నేను ఎప్పుడూ చూడలేదండి. ఆ మాటకు వస్తే వాళ్ళకంటే కామనర్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. గేమ్స్లో కానీ మాటల్లో కానీ ఆడుతున్నారు. నిన్న నామినేషన్స్ అసలు డజంట్ మేక్ సెన్స్ అనమాట. కళ్యాణ్నేమో అసలు నువ్వు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వేరే ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని నామినేట్ చేశారు. శ్రీజానేమో అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతుందని నామినేట్ చేస్తున్నారు. సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళకే కాంట్రడిక్ట్ అవుతున్న విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇది జరుగుతుంది. అండ్ నాగార్జున గారు సెలబ్రిటీస్కి కూడా కొంచెం వాయిస్ ఇచ్చి మాస్కులు తీసేసి గేమ్ ఆడమని చెప్తే అది ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నాకైతే ఇలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.